చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పేద విద్యార్థులకు స్పోర్ట్స్మెన్స్కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావివి. తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అలాగే అందరినీ అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ను చూపించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా కావలి పట్టణంలో గ్రౌండ్లో స్టేడియం అయితేనే అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరికీ తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అతి త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇక్కడ మంచి స్టేడియాన్ని కావలి ప్రజలకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఆడంబరంగా ఒక వారం రోజుల్లోనే వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఏ విధమైన సిగ్గు శరం లేకుండా పేద ప్రజల యొక్క డబ్బులు దోచేయడం ఆ రోజైతే, ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఏర్పాటై 1 నెల అయినా కూడా అందరూ ముక్కున వేలేసే విధంగా మొన్న 1వ తారీఖున 4,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులైతేనేం వితంతువులైతేనేం వికలాంగులకు సుమారు 28 రకాల పెన్షన్లు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కింది. అలాగే మేము చెప్తున్నాం, మొన్న ఇదే జిల్లాలో పూర్వపు ముఖ్యమంత్రి తిరస్కరించబడ్డాడు. అసెంబ్లీలో పోయేదానికి కూడా ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి ఈ 30 రోజుల్లోనే ఏదో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు. నిన్న కూడా మేము విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, ఇప్పుడైనా ప్రజలపై వ్యవస్థలపై నమ్మకం ఉంచుకుంటేది నేర్చుకుంటే నీకు గౌరవం ఉంటుంది. అవాకులు చవాకులు పేలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వాన్ని నువ్వు తప్పులు పడితే మాకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం వచ్చింది. మమ్మల్ని అవమానించినట్టు కాదు, ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే అని ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. యువతీ యువకులకు ఒక పండగ. గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మరియు క్రీడాకార శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కావలి పట్టణం రావటం సందర్భంగా ప్రకృతి పులకించటం, యువకుల ఆనందోత్సవాల మధ్య త్వరలోనే స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పటం, డిపిఆర్ తయారు చేయమంటాం. తప్పకుండా కావలికి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. సత్సంగం చాలా గొప్పది. ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి, రాముడు పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎటా పులకరించి వాతావరణం చల్లబడి పూల వర్షం కురిసిందో, నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పూల వర్షం లాంటి రావటం, ప్రకృతి ఆనందోత్సవాల మధ్య నిన్నటి 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి అందరికీ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది. నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు కావలిలో రాంప్రసాద్ రెడ్డి గారు రావటం, రాగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం, అందరూ పరిశీలించిన తర్వాత డిపిఆర్లు తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం. కావలి యువకులకి రాబోయే కాలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. తప్పకుండా అందరి ఆలోచనల మేరకు కావలిలో ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఏ టైప్ ట్రాక్లు ఏ టైపు సిస్టమ్స్ ఏర్పాటు చేసి అందరూ ఆడుకునేదానికి నడిచేదానికి బాగుంటుంది. అవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేసేదానికి డిపిఆర్లు ఏర్పాటు చేసి తప్పకుండా టెండర్లు పిలిచి ఆ వర్కులు కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ